బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పటాన్ చెరువు పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని స్థానిక కేడర్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు రహస్య సమావేశాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే నియోజకవర్గంలో పార్టీ 2 వర్గాలుగా చీలుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. మహిపాల్ రెడ్డిపై ఈడీ కేసులు ఉండటంతో పార్టీలో చేర్చుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మరోవైపు తన అనుచరులతో మహిపాల్ రెడ్డి రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్ లో చేరికపై మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డిని ఫోన్ లైన్ ద్వారా తెలుసుకుందాం. దుర్గారెడ్డి, మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ చేరికను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రేణుశ్రీ, ఇప్పుడు మనం చూస్తే మా సంగారెడ్డి జిల్లా మన పడంచేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాత్రము ఇటీవల మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వర్గాల్లో కొంత ఆందోళన నెలకొన్నది. గతంలో మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైతే కాటా శ్రీనివాస్ గౌడ్ పోటీ చేసిండో అతను ఓటమి చెందాడు. ఆ తర్వాత ఎంపీ టికెట్ కూడా మధుకి ఇవ్వడం జరిగింది. ఆ మధుకి ఇచ్చినప్పుడు కూడా కాటా శ్రీనివాస్ వర్గం కలిసి రాకపోవడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. అంతా కలిసి రావాలి, ఎంపీ స్థానం గెలిపించుకోవాలి, మీకు సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో అంతా కలిసి కూడా ఎంపీ స్థానంలో వాళ్ళు పోటీ చేయలో కూడా చాలా కూడా ప్రయత్నం చేశారు. చివరి ప్రయత్నంలో విఫలం చెంది ఓడిపోవడం జరిగింది. దాంతో పాటు ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి ఆ రోజు ఓడగొట్టి మళ్ళీ ఈ రోజు వస్తామంటే ఎట్లా అని చెప్పి కూడా కొంత ఆందోళన నెలకొంది. దాంతో పాటు కాటా శ్రీనివాస్ వర్గాలతో కూడా చర్చ జరిపారు మా మంత్రి దామోదర్ రాజనరసింహ. వాళ్ళు సత్యం మీరు అంటున్నారు. ఈ రోజు మాత్రము పడంచేరులో మాత్రం ఇటువైపు కాటా శ్రీనివాస్ వర్గాలు, అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్లు, కొంతమంది క్రియాశీలకంగా బీఆర్ఎస్ నుంచి ఆనాటి నుంచి నేటి వరకు ఉన్న వాళ్ళంతా కూడా ఓ చోట రహస్య సమావేశం పెట్టుకొని పార్టీలో రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కండువ కప్పుకోబోతున్నాడు మహిపాల్ రెడ్డి అని చెప్పి వీళ్ళు తెలియడంతో వీళ్ళంతా కూడా మరో చోట కూడా రహస్యంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఈ విషయంలో మహిపాల్ రెడ్డి చేరిక ఒకంతకు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ వర్గాల నుంచి వ్యతిరేకత మొదలవుతుందని చెప్పవచ్చు. దాంతో పాటు ఇక్కడ బుజ్జగింపులు కొనసాగుతాయా, లేకుంటే ఆయన వచ్చి చేరుతాడా, లేకుంటే కాంగ్రెస్ వర్గాలను సంతృప్తి పరిచిన తర్వాత తీసుకుంటారనే కొంత సందిగ్ధం నెలకొంది. ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కాంగ్రెస్ వర్గాలకు కూడా ఆ పడంచి నియోజకవర్గంలో ఈ రాష్ట్ర సమావేశాలపై మొత్తం పార్టీల వంతుల చర్చ తీవ్రంగా నడుస్తుందని చెప్పవచ్చు. రెండు దీంతో పాటు ఈ మహిపాల్ రెడ్డి మాత్రం నిలబడుకుని వెళ్తలేనని చెప్పిన తర్వాత ఈ రోజు ఆగా మేఘాల మీద మున్సిపల్ చైర్మన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలను పిలిపించుకొని రహస్య సమావేశం పెట్టుకోవడం వల్ల ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఖచ్చితంగా చేరికలు జరుగుతుంది, మహిపాల్ రెడ్డి వెళ్లిపోతారనే సందేశం రావడంతో ఇక్కడ శ్రీనివాస్ సంబంధించిన గౌడ్కు వారికి సంబంధించిన కూడా వాళ్ళు కూడా రహస్య సమావేశాలు పెట్టుకున్నారు. ఒకరికొకరు పోటీగా రహస్య సమావేశాలు పెట్టుకోవడం వల్ల ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ వర్గాలకు కూడా ఏం జరుగుతుంది, రాజకీయ కోణంలో పోమనుకుంటానే వెళ్ళిపోతామని చెప్పి ఎమ్మెల్యే కొంతమంది వాళ్ళంతా వ్యతిరేకించినా కానీ రావడం వల్ల ఏం జరుగుతుంది, అక్కడికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఉంటారా, మరి పార్టీని వీడు వెళ్ళిపోతారని కూడా కొంత ఆలోచన మొత్తం పట్టట్టు తెలుస్తుంది. మంత్రి దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన కొండా సురేఖలంతా కూడా కాంగ్రెస్ వర్గాలతో కొంత సంతర్పణలు జరిపినట్టు కొంత సమాచారం అయితే వస్తుంది. ఆ బీఆర్ఎస్ సంబంధించిన మహిపాల్ రెడ్డి వర్గంలో కూడా వెళ్ళొద్దని చెప్పి కొంతమంది వ్యతిరేకం చేసినా కానీ ఖచ్చితంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు సమాచారం వస్తుంది. ఏదేమైనా సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రేణుశ్రీ, ఇరు వర్గాలకు సంప్రదింపులు జరుపుతారా, మహిపాల్ రెడ్డి పార్టీని వెళుతాడా లేదని కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.